వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నందిని. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. అండ్ ఇవాళ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కమెంట్ చేయండి. మేమైతే నార్మల్గా చికెన్ బగారా రైస్, కాకపోతే స్పెషల్ ఏంటంటే మా నాన్నమ్మ స్టైల్లో చేస్తున్నా చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి. మన ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఒకసారి చిన్న రిమైండర్ లాగా చెప్తున్నా, ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంత మెంబర్స్ అయితే మనకు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. ఇంకా వాచ్ అవర్స్ అవి చూస్తుంటే పెరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు ఎండ్ వరకు చూడండి. ఒక సిస్టర్ కామెంట్ చేసిర్రు, నేను లాంగ్ వీడియోస్లో మిడిల్లో సౌండ్స్ యాడ్ చేస్తాను కదా, సో ఆ సౌండ్స్ యాడ్ చేస్తుంటే మీకేం కాపీరైట్ అనేది రావట్లేదా, అసలు అవి ఎట్లా యూజ్ చేస్తున్నారో చెప్పండి అని కామెంట్ చేసిర్రు. నేను అంటే యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయకముందే కొన్ని ఛానల్స్లో చూసిన, టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, అందులో చూసిన ఇది యూజ్ చేస్తే కాపీరైట్ అనేది రాదు అని చెప్పి, సో అదే నేను ఫాలో అవుతున్నా. ఇప్పటివరకు అయితే నాకు అది ఇష్యూ ఏం రాలే. ఇంకొకటి, మీరు కూడా ఒకసారి టెక్ ఛానల్ ఫాలో అవ్వండి. మనకేమైనా మ్యూజిక్ కావాలి అని అనుకుంటే యూట్యూబ్ లైబ్రరీ అనేది ఉంటుంది, దాంట్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మనం మిడిల్లో సౌండ్స్ బటన్, సౌండ్స్ ఎట్లా కామెడీ మీమ్స్ యాడ్ చేస్తాం కదా, అవి ఎట్లా యాడ్ చేస్తున్నా అంటే క్రోమ్లోకి వెళ్ళి ఇన్స్టెంట్ సౌండ్స్ అనేది ఉంటుంది, జస్ట్ అది క్లిక్ చేస్తే మనకు చాలా సౌండ్స్ వస్తే దాంట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా కంప్లీట్ వీడియో కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తా, చూసే ఇదే అనమాట. అండ్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ఇంకా మా తమ్ముడు ఇప్పుడే టమాటాస్ తీసుకొని వచ్చిండు, మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసిన అండ్ పచ్చిమిర్చి ఇట్లా కట్ చేయకుండా ఇట్లా వేయండి, ఇట్లా జస్ట్ చీల్చేయడం మధ్యలో. దీంట్లో మెయిన్ ఆనియన్సే. ఆనియన్ ఎంత మంచిగా వేస్తే అంత మంచి గ్రేవీ వస్తుంది, ఎందుకంటే దీంట్లో మనం ఏం మసాలా యాడ్ చేస్తలేము కాబట్టి మంచి ఆనియన్స్ వేయాలి. అప్పట్లో మసాలాస్ ఏం లేకపోతుండే, జస్ట్ ధనియాలు ఉంటుండే, ధనియాలు కూడా వేస్తున్నా లేకపోతే లేదు. ఆనియన్స్ మాత్రం కట్ చేసుకొని మంచిగా వేస్తుండే, దాంతో మనకు గ్రేవీ వస్తుంది. పదండి కర్రీ చేసేద్దాం. ఆయిల్ పోసుకోవాలి, మీ కర్రీ తగ్గట్టు ఆయిల్ పోసుకోండి. మంచిగా డిమార్ట్లో నుండి ఆయిల్వి 2 డబ్బాలు తెచ్చిన, ఒకటి గ్లాస్ది ఒకటి నార్మల్ది. అది యూజ్ చేయొచ్చు కదా మా మమ్మీ, అది లోపల పెడుతుంది. ఇగో ఇట్లాంటి డబ్బాలలో ఆయిల్ పోసి పెడుతుంది. మీ మమ్మీస్ కూడా ఇంతేనా? డబ్బాలు ఉన్నాక కూడా వాళ్ళకి ఈ డబ్బాలే కావాలి. హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేయాలి. అంతే, ఇక దీంట్లో ఏం పని లేదు. ఆనియన్ చికెన్ కారం ఉప్పు వేసినామా, కూర అయిపోయిందా, అంతే. ఇంకా దీంట్లో ఇట్లా మంచిగా పెట్టాలి, లేకపోతే మా మమ్మీ వచ్చి మమ్మీ చేసుకుంటుంది. ఇక గ్యాస్ అంతా ఖరాబ్ చేసినవి అనుకుంటే. చిన్నగా ఉన్నప్పుడు మమ్మీలు వంట చేస్తుంటే మనది ఒకటే ఉంటుండే, గంట దొరికిందంటే కలుపుడే కలుపుడు. కానీ అదే ఇప్పుడు వంట చేయదమ్మా అని అంటే నా మమ్మీ ఆగు మమ్మీ అనుకుంటే ఎస్కేప్. ఆనియన్స్ ఉడకాలంటే మనం దీంట్లో ఏం వేసుకోవాలి? సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్. ఇలా ఆనియన్స్ అనేటివి ఉడుకుతాయి. వేడి వాటర్ పోస్తుండే, దీన్ని వేస్తారు అని అంటుండే, సరిపోలేనట్టుంది, డాన్స్ వేస్తుంది. అది డాన్స్ వేసే లోపు మనం ఏం చేద్దాం తెలుసా, టైం వేస్ట్ లేకుండా ఫస్ట్ కొత్తిమీర కట్ చేసుకుందాం. కొత్తిమీర కూడా వేస్తే ఇప్పుడు దీంట్లో నేను అందుకని కట్ చేసుకుందాం. కట్ చేసుకొని కొత్తిమీర కట్ చేసుకొని వస్తాను నేను, ఉండండి అప్పటిదాకా. We should not disturb onions also. ఆనియన్స్ ఉడికిపోయినాయి, ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? అల్లం వేసినాం కదా, వేసిన తర్వాత ఇంకేం వేస్తాం, మన పసుపు వేస్తాం. అల్లం పసుపు వేసి కలిపేసుకుంటాం. అసలు పచ్చి వాసన పోయేదాకా మనం దీన్ని కలుపుకుంటాం, సరేనా? అట్లనే వదిలేసినాం అనుకో ఇది అడుగంటుతుంది, కాబట్టి ఇప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం కలపాలి, మేజర్ టాస్క్ ఇప్పుడు కలపాలి. గుర్తొచ్చింది, ఇప్పుడు మన వంటలలో అతి ఫేమస్ అయిన వంట ఏంటంటే అరిసెలు వీడియో చేసినావా అమ్మో, అది 4 lakhs పోయింది అసలు. అది అరిసెలు కాలేవు కరెక్ట్గా, అందుకే పోయింది. అందరు సింక్ అంటారు మ్యాక్సిమం. చాలా మంచి కామెంట్స్ చేసిరు, అట్లా కాదు ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేయగానే. అప్పుడు అనిపించింది అబ్బా వావ్, ఇంత మంచిగా చూస్తే ఇంత మంచి కామెంట్స్ ఇచ్చి పెడతారా, ఇంత మంచి రెస్పాండ్ అవుతారా అని చెప్పి చూద్దాం. ఇంకా అట్లాంటివి ఇంకా ఎన్నో చెయ్యాలి. దిస్ ఇస్ చికెన్ రెడీ టు మింగిల్ విత్ ఆనియన్. దీన్ని ఇప్పుడు ఎట్లా కలపాలంటే ఆనియన్స్ చికెన్, ఇదిగోండి చికెన్ని ఇప్పుడు వేసేసుకోవాలి మనం ఆనియన్స్లో. మంచిగా చికెన్ వాటర్ ఇంకే వరకు దాన్ని చిన్న మంట మీద పెట్టేసి ఒక 15 minutes వరకు దాన్ని టచ్ చేయొద్దు, అది ఉడికిపోతుంది. చికెన్ వేసినాం కదా, కొంచెం ముక్కలో ఉప్పు టేస్ట్ తెలవడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం, అప్పుడు ముక్కకు మంచిగా కలుస్తుంది.
ఇవన్నీ పోసేసి ఎసరు పెట్టేసి ఒక్క 10 minutes దీన్ని కదిలేకుండా ఉంచుదాం, సరేనా? ఇక్కడే ఎంత మంచిగా ఉడికిపోతుంది అంటే పీస్ ఈ వాటర్లో మీరేద్దాం. దీంట్లో మంచిగా కారం పొడి వేసి కారం ఉప్పు వేసేసుకోవాలి అంతే. ఇంకా తర్వాత టమాటా వేసి కొంచెం ఉడికిన తర్వాత మీకు ఎంత వాటర్ కావాలంటే ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చికెన్ మంచి కారం ఉప్పు అన్ని పట్టేసింది కదా, ఇప్పుడు మనకి ఎంత కావాలో వాటర్ అంత యాడ్ చేసుకోవచ్చు. ఇక అదే వేడి వాటర్ పెట్టినాం కదా వేస్తారు, అది హై ఫ్లేమ్ పెట్టేస్తారు ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది. చేసుకొని చూడండి, మనం ఏం మసాలా యాడ్ చేయకుండా కానీ ఎంత మంచి థిక్ గ్రేవీ లెక్క వచ్చిందో. సో అందుకే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. ఇప్పుడు బగారన్నం చేద్దాం. బగారన్నంకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని కట్ తెంపుకుందాం. అరే కొత్తిమీర ఉంది అన్నీ ఉన్నాయి కానీ సాజీగా లేదు దాంట్లోకి బగారన్నం. కూడా మంచిగా ఆయిల్ పోసేసి మన దగ్గర ఉన్న సాజీరా మసాలా అది యాడ్ చేసేసుకోవాలి, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, మేమేమి వెజ్జీస్ అవన్నీ యాడ్ చేయం దీంట్లో. ఇప్పుడు బగారన్నంకి మనం ఎంత రైస్ క్వాంటిటీ అయితే తీసుకుంటామో దానికి వాటర్ పోసిద్దాం. ఇప్పుడు మేము 1 kg అంటే దీని డబ్బా నిండా తీసుకున్నాం, దీనికి 2 వాటర్ పోద్దాం. ఇప్పుడు ఇది ఉడికింది కదా, దీంట్లో మనం వాటర్ యాడ్ చేయాలి. 2 వాటర్ పోసేసినాం కదా, దీనికి సాల్ట్ యాడ్ చేసి మసలే దాకుంచి రైస్ వేసేయడమే. వాటర్ ఉడికిపోయినాయి, ఇప్పుడు మనం రైస్ వేసేది. ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా అవి డ్రైన్ చేసి మొత్తం పెట్టకుండా ఇంకా పెట్టాలి, లేకపోతే గంజి ఉంగిపోతుంది. బగారా రైస్ అయిపోయింది, బగారన్నం ఇంకా చికెన్ కూడా అయిపోయింది కదా. మాకు ఇష్టం అని చెప్పి పూరి చేస్తుంది, చిన్న చిన్న రైస్ ఒక సైడ్ పూరి స్పెషల్. వంట అయిపోయింది, ఇప్పుడు నేనే టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందా అనేది. కొంచెం వేసుకొని టేస్ట్ చేస్తాను. నేను టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో, మీరు కూడా అందరూ మంచిగా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. ఏ మసాలాస్ ఏం యాడ్ చేయకుండా చేసినాం కాబట్టి. కాలుతుంది డాడీ పడుకుంది, లేకపోతే మా డాడీ మంచి టేస్ట్ చేసి చెప్తాడు. మా నాన్నమ్మ ఆల్రెడీ తినేసిందంట, ఇంకా ఆమె టేస్ట్ చేయదు. ఇక అప్పటిలో ఒకసారి తింటే మళ్ళీ ముట్టదు కదా. తమ్ముడు నేను చేసింది ఎట్లయినా బాగానే ఉందంట. సో ఇదే మన కంప్లీట్ వ్లాగ్. నచ్చిందని అనుకుంటున్నా. అండ్ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ డూ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ నందిని. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటా, బాయ్ బాయ్.